వన్స్ ఒకసారి ఇలా రికరెంట్ మిస్క్యారేజెస్ అయిన తర్వాత బేబీ మంచి హెల్దీ బేబీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంకి వాళ్ళు ట్రై చేయొచ్చు అంటారు? డెఫినెట్లీ, వై నాట్. ఎంత గ్యాప్ తీసుకొని ట్రై చేయొచ్చు అంటారు? అట్లీస్ట్ 1 year. బేబీకి 1 year వచ్చే వరకు ఆగి యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్. సో వాళ్ళకి మళ్ళీ ఐవీఎఫ్ అంటే మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాల్సి వస్తుందా లేకపోతే? డిపెండ్స్. అప్పుడు అసలు ఫస్ట్ మనం ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? చాలా మందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వల్ల చేసాం. వీళ్ళు చాలా మంది ఫస్ట్ బేబీ అయ్యాక న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. కొంతమందికి స్పెసిఫిక్ కాజెస్ ఉంటాయి, అంటే అమ్మాయికి ఎగ్స్ తక్కువ ఉన్నాయి, లేదా హస్బెండ్కి స్పంప్స్ తక్కువ ఉన్నాయి, క్వాలిటీ బాగాలేదు. సో ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇప్పుడు స్ట్రెస్ అంతా తగ్గిపోయింది, హ్యాపీగా ఉన్నారు, ఈ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, దర్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో అలా అయిపోయాక ఎన్నిసార్లకి మనం అలా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయంటారు? వన్స్ ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ, అలాగా థర్డ్ కూడా ఛాన్సెస్ ఉంటాయంటారా? వాళ్ళ ఓపిక. ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? వై నాట్. మీకు వయసు ఉంది, ఎగ్స్ ఉన్నాయి, స్పర్మ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇంకా ఇలా స్ట్రెస్ వల్ల చాలామంది రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉన్నాయి కదా, అలాంటి వారికి మీరు ఏం సందేశం ఇస్తారు? సో స్ట్రెస్ వల్ల మనకి మెయిన్గా డైరెక్ట్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉండదండి. బట్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఏజ్ ఒకటి పెరుగుతూ పోతుంది. ఏజ్ పెరిగినప్పుడే మీకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు స్ట్రెస్ తీసుకుంటున్న కొద్దీ బీపీ మొదలవుతుంది, షుగర్ మొదలవుతుంది, థైరాయిడ్ మొదలవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. కేవలం స్ట్రెస్ వల్ల మిస్క్యారేజ్ అనేది జరగదు.